మొక్కజొన్న పురుగు కూడా ఇగో చూడండి ఆ గులకతోని ఇదిగోండి ఇది ఇక్కడ కూడా ఇగో ఎక్కడ అతుక్కుపోయినాయి దాంతో గులకతోని మంచిగా ఉందండి. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది మొక్క ఈ మంది అయితే. ఇంత పని చేసేదాన్ని ఎప్పుడు అనుకోలేదు. మంది ఇది చాలా చాలా బాగా చేసింది పని మొక్క గులక అయితే వాయింత్ర గులక చాలా వరకు కంట్రోల్ చేసింది పురుగుకి. ఎదుగుదల మారం మంచిగా వచ్చింది. దమ్మిచ్చారు నాకు గులక మొగ్గిలేసాను ఎమ్మటే ఇయాలేస్తే మళ్ళా మిగతా తెల్లారి పోయి చూస్తే తెచ్చి ఉన్నాయి పురుగులు. మొక్కజొన్న కూడా 3 రోజులు వేసి మొక్కజొన్న చూసి కూడా మంచి నల్లగా ఉంది, మంచిగా ఉంది. మొక్కజొన్న కూడా ఎదుగుదల మంచిగా వస్తుంది. నా పేరు లక్ష్మణ్ అండి, మాది ధర్మారం, ఇల్లందు మండలం, కొత్తగూడెం జిల్లా. పురుగులు చాలా వస్తున్నాయి మొక్కజొన్న అని చాలా బాధపడ్డాను. అసలు పోవట్లే పురుగులు. మూవ్ కొట్టాను, మళ్ళీ 2 రోజులు మళ్ళీ ఎమ్మటి వస్తుంది. మళ్ళీ పొగలు తెచ్చి కొట్టాను, ఆయన కంట్రోల్ కాలేదు. ధనలక్ష్మి వాళ్ళు ఇప్పుడైనా ఒక మనిషి నాకు గులక డెమో ఇచ్చారు. వాయింత్ర గులక ఎకరాముది ఎకరానికి డెమో ఇచ్చారు. అరెకరం డెమో వేసాను. డెమో ఇచ్చారు నాకు గులక మొగ్గిలేసాను ఎమ్మటే ఇయాలేస్తే మళ్ళా మిగతా తెల్లారి పోయి చూస్తే తెచ్చి ఉన్నాయి పురుగులు. మొక్కజొన్న కూడా 3 రోజులు వేసి మొక్కజొన్న చూసి కూడా మంచి నల్లగా ఉంది, మంచిగా ఉంది. మొక్కజొన్న కూడా ఎదుగుదల మంచిగా వస్తుంది. ఇగో ఈ మొగ్గి కూడా కొత్తగా వస్తుంది. ఈ మొగ్గి కూడా మంచి నీట్గా మంచిగా వస్తుంది. నల్లగా మొక్కజొన్న నల్లగా ఉంది. కర్ర కూడా ఇక బలంగా ఉంది, లాగా వస్తుంది కర్ర కూడా మంచిగా ఉందండి. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది మొక్క ఈ మంది అయితే. ఇంత పని చేసేదాన్ని ఎప్పుడు అనుకోలేదు. మంది ఇది చాలా చాలా బాగా చేసింది పని మొక్క గులక అయితే వాయింత్ర గులక చాలా వరకు కంట్రోల్ చేసింది పురుగుకి. ఎదుగుదల మారం మంచిగా వచ్చింది. మొక్కజొన్న పురుగు కూడా ఇగో చూడండి ఆ గులకతోని ఇదిగోండి ఇది ఇక్కడ కూడా ఇగో ఎక్కడ అతుక్కుపోయినాయి దాంతో గులకతోని ఇక్కడ కూడా ఆ మందుతోని ఇలా కొట్టామనుకో మళ్ళా చచ్చిన మళ్ళీ కనబడుతుంది, మళ్ళీ ఎమ్మటే వచ్చేస్తుంది. ఇగో తిన్నాకు కూడా పైన వచ్చేసింది. మొగ్గి కూడా మంచిగా వస్తుంది. ఈ మొగ్గి కూడా తిన్నాకు పైన వచ్చేసింది, కింద సాపుగా మొగ్గి వచ్చేసిందండి. అట్లా ఇవి ఈ తిన్నాకు ఇది ఇప్పుడు వస్తున్న ఆకు బాగుంది. మీరు ఎన్ని ఎకరాలకు సాగు చేశారు మొక్కజొన్న? మొక్కజొన్న 5 ఎకరం ఉంటుంది, ఇంకొక ఎకరం ఉంటుంది. ఇక్కడ ఎకరానికి 6 ఎకరానికి వాడారు. 6 ఎకరానికి నాకు డెమో ఇచ్చారు, వాడాను. బాగుంది గులక అయితే. ఇప్పుడు మీరు అంతకు ముందు వేరే మందు వాడిన దానికి వాయంత్ర గులకలు వేసిన దానికి మీకు డిఫరెన్స్ ఏమి కనబడింది? డిఫరెన్స్ ఉంది కదా మరి. ఏం గమనించారు? ఈ పురుగులు కంట్రోల్ అయింది, మొక్కజొన్న నల్లగా వచ్చింది, ఎరుపు కూడా పోయింది గులకతోని. దాంతో పురుగు తెచ్చేస్తుంది, మళ్ళీ ఏమంటే 2 రోజుల తర్వాత మళ్ళీ ఏమంటే వస్తుంది. దీంతో స్పీడ్ లో పోయింది పురుగు. 3 రోజులు అసలు పురుగు లేదు, ఏం లేదు, మొత్తం ఎక్కడక్కడ అతుక్కుపోయినాయి. అదే డిఫరెంట్ దీంట్లో. ఇప్పుడు గులకలు వేసినాక మొగ్గిలు వేసినాక ఎన్ని రోజుల తర్వాత పురుగు చచ్చినట్టు మీకు తెలిసింది? మళ్ళీ తెల్లారి చూస్తే పురుగులు మొత్తం తెచ్చిపోయింది. తెల్లారి చూసారు పురుగు మొత్తం తెచ్చిపోయింది. మళ్ళీ 3 రోజులు మొక్కజొన్న చూస్తే ఈ దీని లెక్క ఉండే మొక్కజొన్న ఇంత వచ్చిందండి. హైట్ పెరిగింది. మొక్కజొన్న నల్లగా వచ్చింది, ఎరుపు కూడా లేదు మొక్కజొన్నకి. కర్ర కూడా బలంగా లావు వస్తుంది. కర్ర కూడా ఎవరైనా అడిగారా మరి, అంటే ఇన్ని తక్కువ డేస్ లో ఇంత ఎదిగిందని చెప్పి? అడిగారు, చెప్పాను. సాయంత్రం గులక నాకు డెమో ఇచ్చారు, అది వేసాను. దాంతోనే ఇలా వచ్చింది మొక్కజొన్న అని కూడా చెప్పాను. అయితే వాళ్ళు కూడా బాగానే ఉంది మొక్కజొన్న, దాంట్లో అంత మంచిగా వస్తుందా మాకు కూడా తెలుసు, మీరు తెలుసుతున్నాం అని చెప్పారు. మరి వేరే కాడ ఉన్న ఎకరానికి వాడారా? వాడతాం. ఇంకా వాడతాం. ఇది పనిచేసింది కదా, దాంతో కూడా వాడతాం కదా, ఇక తప్పదు. ఇక బాగుంది కాబట్టి వాడాల్సిందే, కంపల్సరీ వాడాల్సిందే. ఏదైతే అది వాడాల్సిందే. దానికి బాగుంది, అది గులక మస్తు పనిచేస్తుంది. అయితే కూడా కొట్టాము, పొగలు కూడా కొట్టామండి, అయినా కంట్రోల్ కాలేదు. దాంతో గుంటూరు వెళ్ళి మూడ తెచ్చాము. గుంటూరు మూడ తెచ్చి కూడా కొట్టాము. ఆయన అది కొడితే చాలా తగ్గిపోతే చాలా మంది అంటారు. ఆయన నేను కొట్టినా తగ్గలేదు. దాంతో మూతం తగ్గలే, పొక్కలేదు తగ్గలే. వాయింత్ర గులకతోనే అయితే స్పాట్లో చచ్చిపోయింది పురుగు. ఎక్కడిదక్కడనే అతుక్కుపోయింది దాని పురుగులు. అదైతే చాలా బాగా పనిచేసింది నాకైతే వాయింత్ర గులక. దాన్ని తెచ్చి మాత్రం కంపల్సరీ మొగ్గులు వేసుకోవాల్సిందే. బాగుంటది, అది చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు లక్ష్మణ్ అనే ఫార్మర్ వచ్చేసి వాయంత్ర గ్రానుల్స్ డెమో చేయించామండి. అయితే ఆయనకు ఒక 1/2 ఎకర్కి డెమో చేయించాము. ఆయనకు 3 days అవుతుంది డెమో చేయించేసి. ఆయన
మొగ్గులో వేసిన తెల్లారు వచ్చేసి చేనుకు వచ్చి చూసేసరికి మొత్తం పురుగులు వచ్చేసి మొత్తం మాడిపోయినాయండి. ఎక్కడెక్కడ మారిపోవడం అలాంటివి జరిగినాయి. అయితే ఆ ఫార్మర్ ఇక్కడ గమనించింది ఏంటంటే ఆయన వేరే మందులు వాడాడు. బట్ ఏంటంటే ఆయనకు ఈ వేరే మందు ద్వారా మాడకపోవడం లాంటిది మాడడం లేదు. ఈ వైకే ల్యాబ్స్ వాయంత్ర అనేది ఏంటంటే వాయంత్ర గ్రానుల్స్ అనేది ఏంటంటే అది ఫ్యూమిగేషన్, అది ఒక ఫ్యూమిగేషన్ వేపర్స్ ద్వారా ఆ వేపర్ అనేది ఏ ఒక్క మనకు పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ దేంట్లో ఉండదండి. మనకు వైకే ల్యాబ్స్ స్పెషాలిటీ అది. ఆ ఫ్యూమిగేషన్ అనే దాని వల్ల ఏంటంటే పురుగు మొత్తం మాడిపోయేసేసి మనకి ఎక్కడెక్కడ మొత్తం మాడిపోయినాయండి పురుగులు. మొత్తం మాడిపోయేసేసి చాలా గ్రోతింగ్ వచ్చింది మళ్ళా. ఇక్కడ మాడిపోవడం, మీరు ఏ మందు ఏ పెస్టిసైడ్స్ కొట్టినా, పురుగు మందు కత్తెర పురుగు మొగ్గు పురుగు ఏది కొట్టినా కూడా ఇలా పురుగు మాడిపోవడం అనేది దేంట్లో అసలు ఏ ఒక్క పెస్టిసైడ్ లో లేదండి. అయితే చూడండి, ఇగో ఎట్లా మాడిపోయినాయి చూడండి. ఇట్లా అయితే మనకు పైన ఇప్పుడు ఇక్కడ ఈ ఆకుకి మొత్తం హోల్ చేసిందండి, మొత్తం తినేసింది పురుగు మొత్తం తినేసేసి. చూడండి ఇప్పటి వరకు దానికి రియాక్షన్ ఉంది, ఇప్పటి వరకు కూడా అది చచ్చిపోతున్నాయి. అయితే పైన మనకు వచ్చే గ్రోతింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఆ వచ్చే గ్రోతింగ్ ని ఇంకా పురుగు ఈట్ చేయలేదు, అంటే నెక్స్ట్ డేనే చనిపోయింది కాబట్టి దీనికి ఇంకా రిస్క్ చేయలేదు ఇంకా. సో మనకు వైకెల్ వేరే వేరే ప్రొడక్ట్ వాడడం వల్ల మనకు అమౌంట్ ఎక్కువ పడతాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు వైకెల్ ల్యాబ్స్ వల్లది వాయు యంత్ర గ్రానుల్స్ వాడుకోవచ్చు అండి, మొగ్గులో వేసుకోవచ్చు. ఫార్మర్స్ కూడా వన్ టైం సెటిల్మెంట్ లెక్క అసలు ఒకసారికి అయిపోతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.